హాయ్ స్టూడెంట్స్, ఈరోజు 20వ తేదీ థర్డ్ షిఫ్ట్ జరిగిన 20 మ్యాథ్స్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, 6 ఫ్రెండ్స్ యావరేజ్ హైట్ 144 అంటే 6 మెంబర్స్ యావరేజ్ 144 ఉంది. వన్ బాయ్ విత్ హైట్ 150 cm లీవ్ ద గ్రూప్. ఒక వ్యక్తి ఆ గ్రూప్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు. అయితే న్యూ యావరేజ్ ఎంత అని అడిగాడు. యాక్చువల్గా ఒక వ్యక్తి బయటకు వెళ్ళిపోయే వ్యక్తి యావరేజ్ హైట్ కంటే ఎక్కువ ఉంటే ఆ గ్రూప్ యావరేజ్ తగ్గుద్ది. అదే యావరేజ్ కంటే అతనిది తక్కువ హైట్ ఉంటే గ్రూప్ యావరేజ్ పెరుగుద్ది. ఇక్కడ వెళ్ళిపోయిన వ్యక్తి +6 ఉంది, కానీ రిమైనింగ్ యావరేజ్ అడిగాడు. అంటే ఓన్లీ 5 మెంబర్స్ ఉన్నారు. అంటే ఈ 6 అనేది ఈ 5 మెంబర్స్కి వర్తిస్తుంది. అంటే 6/5, 5 1 5, ఇంకా 5 1 పాయింట్. అంటే ప్రతి ఒక్క వ్యక్తి నుంచి -1.2 cm తగ్గిపోతుంది. అయితే నార్మల్ యావరేజ్ 144, అందు నుండి -1.2 తగ్గుద్ది. 8 2 ఓకే 142, ఇదే 142.8 ఆన్సర్. ఎగ్జామ్ అప్రోచ్లోనే చేయండి. డిఫరెన్స్ బిట్వీన్ సిపి ఎస్పి. ఓకే, కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్కి డిఫరెన్స్ 264. ఓకే, ప్రాఫిట్ పర్సెంట్ 33. ఓకే, ప్రాఫిట్ అన్నారు కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది. అంటే ఎస్పి మైనస్ సిపి 264. అయితే వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్, ఎస్పి ఎంత అని అడిగాడు. యాక్చువల్గా 33%, అంటే సిపి 100 అనుకుంటే ఎస్పి 133 ఉంటుంది ప్రాఫిట్ కాబట్టి. అంటే 133 ఎక్స్ అనుకోండి, -100 ఎక్స్ ఈజ్ ఈక్వల్ 264. 33x 264. 33 అంటే 11 3 జా 2 జా 4. ఓకే, ఈ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 8 వచ్చింది. అయితే వాడు ఏం అడిగాడు, ఎస్పి అడిగాడు. ఎస్పి 33x అంటే 133x ఇంటూ 8, 6 8 10. ఓకే ఓకే నెక్స్ట్ క్వశ్చన్, ఏబి కంప్లీటబుల్. ఏబి ఒక పనిని 20 రోజుల్లో 60 రోజుల్లో చేస్తారు. ఏ 20 రోజుల్లో చేస్తే బి 60 రోజుల్లో చేస్తారు. దే బిగిన్ టుగెదర్. ఓకే, ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు. ఏ లెఫ్ట్ అయిపోయింది ఎప్పుడు, ఆఫ్టర్ సమ్ డేస్. అప్పుడు బి ఒక్కడే మిగిలిన పని 12 రోజుల్లో చేశారు. అయితే ఆఫ్టర్ హౌ మెనీ డేస్ ఫ్రమ్ బిగినింగ్. ఓకే, మొదటి నుంచి చూసుకుంటే ఏ ఎన్ని రోజుల తర్వాత లెఫ్ట్ అయింది. ఓకే, ఇది ఫస్ట్ మనం టోటల్ వర్క్ నేర్చుకుందాం. టోటల్ వర్క్ ఎప్పుడు కూడా ఈ రెండింటి యావరేజ్ అవుతుంది. 60, సారీ ఎల్సిఎం అవుతుంది. 20కి 60కి ఎల్సిఎం 60 అవుతుంది. అయితే వీళ్ళు 20 రోజుల్లో 60 యూనిట్లు వర్క్ చేస్తే ఒక రోజులో 3 యూనిట్స్, వీళ్ళు 1 యూనిట్. అంటే ఏ 3 యూనిట్స్ చేస్తే బి 1 యూనిట్ చేస్తుంది. అయితే ఫైనల్గా బి ఒక్కటే 12 రోజులు చేసింది. అంటే రోజుకు 1 యూనిట్, అంటే 12 రోజులు 12 యూనిట్. అంటే రిమైనింగ్ ఏబి కలిపి స్టార్టింగ్లో 48 యూనిట్లు వర్క్ చేశారు. వాళ్ళిద్దరూ కలిపి రోజుకు 4 యూనిట్లు చేస్తే 12, అంటే ఇద్దరు కలిపి 12 రోజులు చేశారు. 12 రోజులు చేసిన తర్వాత ఏ లెఫ్ట్ అయ్యాడు. ఓకే, ఎగ్జామ్ అప్రోచ్లోనే చేయాలి, అది మాత్రం మర్చిపోకండి. టైం చాలా తక్కువ ఉంటుంది. యావరేజ్ ఆఫ్ 4 నెంబర్స్. ఓకే, 4 నెంబర్స్ యావరేజ్ 52. ఫస్ట్ 2 నెంబర్స్ ప్రైస్ ఆఫ్ ద. ఓకే, ఫస్ట్ 2 నెంబర్స్ 3 అయితే ఆఫ్ ద లాస్ట్ 2 నెంబర్స్ అన్నది. ఓకే, ఫస్ట్ 2 నెంబర్స్ 1:3 అవుతుంది. అంటే 1x 3x అనుకోండి. అంటే ఫస్ట్ 2 నెంబర్స్ యావరేజ్ 3x అయితే లాస్ట్ 2 నెంబర్స్ యావరేజ్ x అవుతుంది. సమ్ ఎప్పుడు వాడు ఏమడిగాడు, సమ్ ఆఫ్ ఫస్ట్ 2 నెంబర్స్. అంటే ఈ సమ్ అడిగాడు. అంటే సమ్ ఎప్పుడు కూడా నెంబర్ ఇంటూ యావరేజ్ 3 6 6x అడిగాడు. అయితే ఇది సమ్ ఎంత అవుతుంది, 4 ఈతల సమ్ 4 208. ఇది 3 6x ఎక్స్ అంటే 7x. ఇది ఈ రెండు ఈక్వల్ టు ఇది కదా, 7x ఈజ్ ఈక్వల్ టు, సారీ ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్లు ఇబ్బంది అవుతాయి. యాక్చువల్గా ఇది 1 కాదు, ఇది కూడా లాస్ట్ 2 కదా. అంటే ఇక్కడ 2x అవుతుంది. అంటే 8x ఈజ్ ఈక్వల్ టు 208.
8 ఎక్స్ ఈక్వల్ టు 26. మనకేం అడిగారు లాస్ట్ ఫస్ట్ 2 డిజిట్స్, ఫస్ట్ 2 అంటే 6x అంటే 6 × 26 156. ఓకే, ఇక్కడ ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎంపీ ఆఫ్ ఏ చేయరు. 2 సక్సెసివ్ అంటే వరుసగా 2 డిస్కౌంట్లు ఇచ్చారు, ఒకటి 10%, రెండోది X%. అయితే ఇది ఎస్పీ అన్నాడు, అయితే ఎక్స్ ఎంత అని అడిగాడు. ఓకే, ఎంపీ 5000, 10% డిస్కౌంట్ అంటే 100 10% పోతే 90%. ఇంకోటి తెలియదు కాబట్టి 100 - X%. అయితే ఎస్పీ ఎంత ఈజ్ ఈక్వల్ టు 3150. ఈ 2 జీరోస్కి ఈ 2 జీరోస్, ఈ జీరోకి ఈ జీరో, ఈ జీరోకి ఈ జీరో కట్ అయిపోతుంది. అయితే 5 5 6 30 5 600 9 970 అంటే 100 - X ఈజ్ ఈక్వల్ 70. X ఈజ్ ఈక్వల్ ఆ 70 వచ్చి X వెళ్తే 30 ఆన్సర్. ఓకే, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సింప్లిఫికేషన్ బాడ్మస్ రూల్ ప్రకారం 8 + 41/14 × 84 - 26. ఓకే, 6J 6 4 24 246 -26 + 880. 246లో 26 తీస్తే 0 220. ఓకే, అంటే 880 220 మిగిలింది 0 0 1100. ఓకే, ద రేడియస్ ఆఫ్ స్పియర్. ఓకే, స్పియర్ ఇచ్చాడు, రేడియస్ ఇచ్చాడు, ఆర్ ఇచ్చాడు, వాల్యూమ్ అడిగాడు. ఫార్ములాస్ మనం కంటతో పెట్టుకోవాలి. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఈజ్ ఈక్వల్ టు 4/3/r³. అయితే వాడు ఏమడిగాడు, వాల్యూమ్ అడిగాడు కదా, 4/3 క్యాలిక్యులేషన్ పార్ట్ ఉంటుంది 22/7 r³ అంటే r 4.2 అంటే 42/100. క్యూబ్ అన్నాడు కాబట్టి 3 సార్లు తీసుకుంటాం. సింప్లిఫై 21 21 2 అంటే ఇంకేం లేదు. 42 స్క్వేర్ అంటే 4 4 4 16 17 64. ఈ రెండు కలిపి 17 64 × 2 కదా, × 2 35 28. ఈ మొత్తం వాల్యూ 35 28 × 88. ఓకే, ఇది మనం సింప్లిఫికేషన్ చేస్తే వస్తుంది 35 28. ఒక్క నిమిషం. ఓకే, 35 28 × 88/1000 వేసుకోవాలి. ఇక్కడ 1000 ఎందుకంటే 3 జీరోస్ ఉన్నాయి కదా, అంటే 3 పాయింట్ల పక్కన చొక్క పెట్టుకుంటే అయిపోతుంది. 8 64, 8 16 22, 8 5 40 42, 8 3 24 28 సేమ్ వస్తుంది కాబట్టి 2 2 4 చేస్తే 4 6 4 పాయింట్ 3 చుక్కలు కాబట్టి 10 1 1 3 1. ఓకే, ఇది క్యాలిక్యులేషన్ ఎక్కువ ఉంది చూసుకోండి. క్యాలిక్యులేషన్ కూడా చాలా స్పీడ్ ఉంటుంది. మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఇది ఎంపీ. ఓకే, ఇది ఎస్పీ. అయితే డిస్కౌంట్ అన్నాడు. డిస్కౌంట్ అంటే డిస్కౌంట్ పర్సెంటేజ్. డిస్కౌంట్ పర్సెంటేజ్ ఫార్ములా ఏంటి, ఎంపీ - SP/MP 100 × 100. ఓకే, అయితే రెండు మధ్య డిఫరెన్స్ చూసుకోండి. 28 500 15 6 7 5 25 8 2. ఓకే, ఇది డిస్కౌంట్ ఇచ్చింది 12825 12825/MP వేయాలి × 100. సింప్లిఫై చేస్తే వస్తుంది. ఈ 2 సున్నాలు పోతే 5 5 25 5 7 35 5 2 10 5 5 25 5 6 30. ఓకే, ఇది మనం నార్మల్గా భాగించుకుంటే 25 65 4 28 20. ఓకే, 1 అంటే 8 ఉంటుంది 2 5 7 5 35 ఓకే 45 ఆన్సర్. ఓకే, 45%. నెక్స్ట్ క్వశ్చన్,
ద ప్రైస్ ఆఫ్ ఏ మూవీ టికెట్ ఇంక్రీజ్డ్ బై 18%. ఓకే, మూవీ టికెట్ 18% ఇంక్రీజ్ అయింది ప్రైస్. అయితే ఈ ప్రైస్ పెరగడం వల్ల నెంబర్ ఆఫ్ ఆడియన్స్ 25% ఇంక్రీజ్ ఓకే రెడ్యూస్ అయ్యారు, తగ్గారు. అయితే రెవెన్యూ ఎంత ఉంది, ఇది ఒక ఫార్ములా ఉంటుంది. రెవెన్యూ ఆర్ ఇజ్ ఈక్వల్ టు టికెట్ ప్రైస్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఆడియన్స్. అయితే వాటి రెవెన్యూలో డిఫరెన్స్ అడిగారు కదా, పి అంటే ఎంత, ప్రైస్ 18 పెరిగింది, ప్రైస్ 18 పెరిగింది అంటే ఇనీషియల్గా 100 ఉంటే ఇప్పుడు 118 అయింది. దానివల్ల నెంబర్ ఆఫ్ ఆడియన్స్ అనేవాళ్ళు 25% తగ్గారు, అంటే 100 ఉండేది 75 వచ్చారు. అయితే రెవెన్యూలో చేంజ్ పర్సెంటేజ్ ఎంత అని అడిగారు. 25 నాలుగుల 25 మూడుల 2 2 259 అంటే 200 9 3 27 77 అంటే 23 తగ్గారు. అంటే తగ్గదంటే ఇంక్రీజ్ అయితే కాదు. 23/200 ఇంటూ 100 11.5 తగ్గారు. ఓకే, పర్సెంటేజ్. ఓకే, రేషియో ఆఫ్ కాపర్ సిజెడ్ ఇన్ ఏ బ్రాస్. ఓకే, బ్రాస్ అనే అల్లాయ్లో కాపర్ జింక్ 25 parts ఉంటే జింక్ 12 parts ఉంది. అయితే హౌ మచ్ అమౌంట్ ఆఫ్ కాపర్ విల్ బి దేర్. ఓకే, 370 ఉంది, 370 బ్రాస్ ఉంది. అంటే బ్రాస్ అంటే 2 కలపాలి కదా, అంటే 25 12 37. ఓకే, 37 ఉంటే ఏమడిగాడు, కాపర్ అడిగాడు, సి అడిగాడు, అంటే 25 10 అంటే 250. ఓకే, చాలా సింపుల్. అదే ఒకవేళ వాడు జింక్ అడిగితే ఇంటూ 12 చేసాడు, 120 అవుతుంది. 2 నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో. ఓకే, ఇది ఏ ఇది బి అనుకోండి. నెంబర్స్ని హెచ్సిఎఫ్ ఇచ్చారు. ఓకే, హెచ్సిఎఫ్ ఇచ్చుకోవాల్సిన ఫైండ్ ద నెంబర్స్ అన్నాడు. ఓకే, ఇది 11x అనుకుంటే ఇంకోటి 13x. ఈ ఎక్స్ ఆల్రెడీ ఒక దీంతోనే గుణిస్తుంది కాబట్టి 7 వేసుకుంటే 77, అంటే ఇక్కడ ఎక్స్ 7 వేసుకుంటే 77 91. ఇంకా వేరే మోడల్లో కూడా చేయాలి అంటే ఓన్లీ 11:13 రేషియోలో ఉన్నది ఇందులో ఏదో ఉంది. 11తో ఇది 63 అవ్వదు, 11 77 అవుతుంది, 11తో 70 తెగదు, 11తో 21 తెగదు. కాబట్టి ఓన్లీ ఆన్సర్. ఇదంతా కూడా మీరు చేయవలసిన లేదు. ఈ రేషియోలో 11-13 రేషియోలో ఏదో ఉందో చూసుకుంటే ఆప్షన్స్ ద్వారా. ఓకే, ఈ క్వశ్చన్ నేను కూడా వచ్చింది. పీక్యూఆర్ రేషియో చాలా సింపుల్. ఇది సేమ్ యాజ్ ఇట్ చేసేది. 9 + 10 10 + 11 11 + 9 అయితే ఎంత ఉంది, 19:20. ఓకే, 11 10 + 11 11 + 9 19 21 20. ఓకే, డైరెక్ట్ వేసేయడం పీక్యూఆర్ అని ఇచ్చాడు కాబట్టి మరి ఇంకా ఇంకేం ఇచ్చే అవసరం లేదు. ఈ సర్టైన్ సమ్ ప్రైస్ ఇట్ సెల్ఫ్ ఇన్ 8 years. ఓకే, టైం ఇచ్చాడు, 3 times అయింది. సింపుల్ ఇంట్రెస్ట్ అన్నాడు. ఓకే, వాట్ విల్ బి ద రేట్, ఆర్ అడిగాడు. నార్మల్ ఫార్ములా ఏంటి, PTR/100 = I. అయితే ఆర్ అడిగాడంటే I × 100 = PT. ఓకే, ఇక్కడ టైం 8.5 అన్నాడు, అంటే 6 months. 17/2 టైం అడుగుతుంది. R = I ఎంత ఇచ్చాడు. ఓకే, సమ్ 100 అనుకుంటే, అంటే P అనేది 100 అనుకుంటే అమౌంట్ 300 అయింది, అంటే I 200 పెరిగింది, అంటే 200 × 100. P అంటే 100 అనుకున్నాం, T అనేది 17/2. 2 1 250 1 2. ఓకే, అంటే 400/17. 17 34 23 పాయింట్ సంథింగ్. ఓన్లీ ఒకటే ఉంది ఆప్షన్లో, ఇంకేసేవచ్చు. ఓకే, 25 ఈ సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఏ నెంబర్. ఓకే, ఏదో నెంబర్ తెలియదు, ఎక్స్ అనుకోండి. దెన్ ఇట్ బికేమ్ 50%. ఓకే, ఆ నెంబర్లో x/2 అవుతుంది. ఆఫ్ అన్నాడు కదా, 50% అంటే. అయితే ఆ నెంబర్ ఏంటంటే ఎక్స్ ఎంత అని అడిగాడు. అంటే ఎక్స్ నుంచి 25 సబ్స్ట్రాక్ట్ చేస్తే, తీసేస్తే 50% ఆఫ్ దట్ నెంబర్ అంటే x/2 అవుతుంది. ఈ 2 ఇటు వెళ్తే x - 25 గుణిస్తుంది కదా, x అవుతుంది. అంటే 2x - 50 అంటే 2x - 50 = x. ఈ x తెచ్చి
50 ఒకటి వెళ్తే 2x - x = 50 అంటే x = 50. ఓకే, ఇది చాలా సింపుల్ క్వశ్చన్. ఇఫ్ ఇంట్రెస్ట్ ఈస్ బీయింగ్ కాంపౌండెడ్ యాన్యువల్లీ దెన్ వాట్ విల్ బి ద సమ్ ఆఫ్ అమౌంట్? వాట్ విల్ సమ్ ఆఫ్ అమౌంట్? దెన్ వాట్ సమ్ విల్ అమౌంట్? ఓకే, ఇది అమౌంట్ ఇచ్చాడు, 2 years టైం ఇచ్చాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఇచ్చాడు. ఓకే, బీయింగ్ కాంపౌండ్. ఓకే, ఏం అడిగాడు అయితే? ఆర్ అడిగాడు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నాడు కాబట్టి చాలా ఈజీ. యాక్చువల్గా మనం అమౌంట్ అడిగాడు, పి అడిగాడు ఎంత అని. పి ఇంటూ 2 years కదా, 30% అంటే 130. 2 years అన్నారు కదా, మళ్ళీ 130 = 2 years 9464 అయింది. అయితే పి ఎంత అని అడిగాడు. ఈ జీరో పోయింది. 13 ఏళ్ళు 91, 13 ఏళ్ళు 26, 13 ఎనిమిది 34, మళ్ళీ 13 35 65, 78. ఈ 100 అటు వెళ్తే ఈ 100 అటు వెళ్ళిపోతుంది, అంటే 100 అవుతుంది. P = 5600. ఓకే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ చాలా ఈజీ. ఏ పర్సన్ కవర్స్ ఓకే డిస్టెన్స్ ds. ఈ ఫార్ములా గుర్తుంచుకోండి. అంటే డి అడిగితే టీ ఇంటూ ఎస్, టీ అడిగితే డి ఇంటూ ఎస్, d/s, ఎస్ అడిగితే d/t. అలా అంటే ఇప్పుడు వాడు ఏమడిగాడు చూద్దాం ఒకసారి. ఫస్ట్ 11 కిలోమీటర్ 16 అంటే 1 అవర్లో 11 కిలోమీటర్ వెళ్ళాడు. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్లో 22 km వెళ్ళాడు. యావరేజ్ స్పీడ్ అడిగాడు. స్పీడ్ అంటే ఈ స్పీడ్ అడిగాడు అంటే d/t మనకు కావాలి. డిస్టెన్స్ ఎంత? ఫస్ట్ 20 km, 22 + 11 అంటే 33 km. డిస్టెన్స్ 33 బై ఇంకా టైం కావాలి. ఇక్కడ 1 అవర్, ఇక్కడ 1 అంటే 1.5 అవర్. 3/2. ఈ 2 పైకి వెళ్తాం. ఈ 2 పైకి వెళ్తే 2 అవుతుంది. 3 ఒకటిలో 3 11 అంటే 22 kmph. ఓకే, నెక్స్ట్ సింప్లిఫికేషన్. ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న చేసుకోండి బార్మర్ ప్రకారం. 24/4 హాఫ్ అన్నాడు కాబట్టి ఇవన్నీ కింద వస్తాయి. 24 × 4/16. ఇది ఓవరాల్గా ఉంది కదా, ఇంటూ 19. 4 ఒకటిలో 4 ఈ 4కి 4 పోయింది. 24 ఓన్లీ 1 ఉండిపోయింది. 19 × 1 = 19. ఓకే, అదే ఆన్సర్. నెక్స్ట్ కూడా సింప్లిఫికేషన్. 16 × 9 + 4. ఓకే, బ్రాకెట్లో ఉండేది ఫస్ట్ చేసుకోండి. 16 × 9 + 4 అంటే 16 × 9 + 4 13 - 13 × 14/50 - 24. ఓకే, ఈ రెండు దగ్గర అంటే ఇక్కడ 13 ఉంది, ఇక్కడ 13 ఉంది కాబట్టి 13 కామన్ తీసుకుంటే 16 - 14/26. ఈ రెండు చేస్తే అంటే 13 × 26. ఓకే, 26/26 1 ఆన్సర్. ఓకే, 18 men 18 మంది ఒక వర్క్ని 13 రోజుల్లో చేస్తే 54 మంది అంతలో చేస్తారు. ఓకే, ఇది నిన్న ఫామ్లో చెప్తారు. M1 D1 T1/W1 = M2 D2 T2/W2. ఇక్కడ M అంటే మెన్, D అంటే డేస్, T అంటే టైం, W అంటే వర్క్. అందులో ఏదో ఇచ్చాడో చూసుకోవాలి. మనకు మెన్ ఇచ్చాడు 18 men, D ఇచ్చాడు 13 days. 18 men × 13 days. W ఇవ్వలేదు కాబట్టి ఇవ్వను వదిలేదు. D = 54 men × ఎన్ని డేస్? డేస్ అడిగారు కదా, D. ఇప్పుడు 18 ఒకటి 18 3 అంటే ఈ 3 చూస్తే D = 13/3. ఓకే, చాలా సింపుల్. ఇది సెకండ్స్లో చేయొచ్చు. ఓకే, లాస్ట్ క్వశ్చన్. ఎస్పీ ఆఫ్ ఏ టేబుల్ 25% ఆఫ్ కాస్ట్ ప్రైస్. ఓకే, సిపి 100 అనుకుంటే ఎస్పీ 25% కాబట్టి 25. అయితే లాస్ పర్సంటేజ్ అడిగాడు. ఓకే, లాస్ పర్సంటేజ్ ఫార్ములా ఇప్పుడు సిపి - ఎస్పీ/సిపి × 100% కాబట్టి. అయితే ఇక్కడ గ్యాప్ 75. లాస్ పర్సంటేజ్ అడిగాడు. సిపి - ఎస్పీ 75/సిపి అంత 100 × 100. ఈ 100 పోతే ఆన్సర్ 75%. Okay friends, this is for today. Thank you.